సార్ ఈ మహానాడు ఎలా చూస్తున్నారు సార్? కడప జిల్లాలో జరుగుతుంది మొదటిసారిగాను. కడప అంటే ఏమి, దీనికి ఏమన్నా వాళ్ళకి జాగీరా? జగన్మోహన్ రెడ్డి జాగీర్ కాదు ఇది. ప్రజలు తీర్పు ఇచ్చారు. అదేవిధంగా బ్రహ్మాండంగా దాదాపుగా కడప జిల్లాలో కూడా 7 సీట్లు కూడా కంబైన్డ్ జిల్లాలో కూడా వచ్చాయి. అదేవిధంగా ఆ రాయలసీమలో మెరుగైనటువంటి ఫలితాలు కూడా వచ్చాయి. అనంతపురం జిల్లాలో 14 సీట్లు గెలవడం జరిగింది. 2 లోక్సభ గెలిచాం. కర్నూలులో కూడా అక్కడ 3 సీట్లు పోయినాయి. అయితే మిగతావన్నీ వచ్చాయి. అంటే ఒక బ్రహ్మాండమైన తీర్పు కూడా రాయలసీమ ప్రాంతంలో ఇచ్చారు కాబట్టి ఆ ప్రజలకు అనుగుణంగా ఈ రోజు అభివృద్ధి హంద్రీనివాన్ మొదట పూర్తి చేయడం జరుగుతుంది. రాయలసీమకు జీవనాడి. ఈ రోజు కర్నూలు నుండి ఆ కుప్పం వరకు కూడా నీళ్లు తీసుకునే ప్రయత్నంలో వేలాది కోట్ల రూపాయలు వెచ్చించి శరవేగంగా ఈ రోజు పనులు జరుగుతూ ఉన్నాయి. అది కళ్ళకు కనిపించే విధంగా. అదేవిధంగా గతంలో 2014, 2019లో ఆ రోజు కియా పరిశ్రమ తెచ్చాం. అదేవిధంగా ఈ రోజు డిఫెన్స్ హబ్ కూడా అనంతపురం జిల్లా మారుబోతా ఉంది. సోలార్ ఈ రోజు హబ్ గా కూడా ముఖ్యంగా మడకసిర ప్రాంతం అయితేనే, పెరగొండ ప్రాంతం అయితేనేమి ఈరోజు సోలార్ కూడా బ్రహ్మాండంగా వస్తూ ఉంది. డిఫెన్స్ వస్తూ ఉంది. ఇంకా కార్ల పరిశ్రమ కూడా వచ్చే అవకాశం ఉంది. లేపాక్షి నాలెడ్జ్ ఆఫ్ సిటీ 8,844 ఎకరాలు ఉంది. దాంట్లో కూడా ఐటీ పార్కులు కూడా వస్తాయని మొన్ననే మా నాయకుడు ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటించారు. కాబట్టి అభివృద్ధి, సంక్షేమం, అదేవిధంగా ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రభుత్వం నడుచుకుంటుంది. నారా లోకేష్ గారికి కీలక పదవిని స్వీకరిస్తారని చెప్పి అంటున్నారు. ఇప్పుడు భవిష్యత్ తరానికి నాయకుడు కావాల్సినటువంటి అవసరం ఉంది. నందమూరి తారక రామారావు గారు పోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారి తదనంతరము ఎవరో ఒకరు నాయకుడు కావాలి. మా పార్టీకి లోకేషే ఒక భవిష్యత్ నాయకుడు. కాబట్టి ఆయనకి ఏదోపు చెప్పినా బ్రహ్మాండంగా చేయగల సత్తా ఉంది. కాబట్టి ఏమి ఇబ్బంది లేదు.